జై శ్రీమన్నారాయణ్. భగవద్బంధువులారా, 46వ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ కాలమేఘ పెరుమాళ్ ఆలయం, తిరుమొఘూర్, మధురై. ఇక్కడ స్వామివారిని కాలమేఘ పెరుమాళ్ అని, అమ్మవారిని తిరుమోగూర్వల్లి తాయార్ లేక మేఘవల్లి అని పిలుస్తారు. ఇక్కడి పుష్కరిణిని క్షీరాబ్ది పుష్కరిణి అని, గర్భాలయ విమానాన్ని కేతకీ విమానము లేదా మోహన విమానమని అంటారు. అమృతము పంచు నిమిత్తమై మోహిని అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్థనలను అంగీకరించి కాలమేఘ పెరుమాళ్లుగా అవతరించుట చేత ఈ క్షేత్రమునకు మోహనపురమని పేరు వచ్చింది. దేవదానవులు అమృతమునకై పాలసముద్రమును మధించిన వివరము అందరికీ తెలిసిందే కదా. ఆ కార్యములో ప్రథమముగా ఉద్భవించిన కాలకూట విషము జగత్తుకి ఉపద్రవం కలిగించే కారణాన అందరి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు తన కంఠమున ఆ విషప్రభావాన్ని నిలుపుతాడు. తద్వారా పరమేశ్వరుడు గరుళకంఠుడిగా పేరు పొందుతాడు. ఆ పిమ్మట ధన్వంతరి, అశ్విని దేవతలు, రంభాది అప్సరసలు, ఉచ్చైస్రవము అను గుర్రము, కామధేనువు, కల్పతరువు, పాంచజన్యము, కౌస్తుభమణి, చంద్రుడు, లక్ష్మీదేవి ఉద్భవించగా ఆఖరున అమృతం వచ్చింది. శ్రీ మహావిష్ణువు పాంచజన్య శంఖమును తన చేతియందు శోభించునట్లుగా కౌస్తుభమణిని తన వక్షస్థలమున శోభించు రీతిలో హారముగా ఉంచుకొనెను. చంద్రుని పరమేశ్వరుడు తన శిరస్సున జటలలో ఉంచుకుని చంద్రమౌళిగా పిలువబడ్డాడు. అమృతము దేవేంద్రాది దేవతలు మాత్రమే పొందవలసి ఉన్నది. ఏలననగా అసురులు లోకకంటకులు కదా. అందువల్ల ఈ అవసరమున శ్రీ మహావిష్ణువు మోహిని అవతారము దాల్చి దానవులను మోహములోకి తోసి వివేక శూన్యులను గావించి అమృతమును ఇంద్రాది దేవతలకు పూర్తిగా పంచిపెట్టి వారిని అమరులను చేస్తాడు. మరియు లక్ష్మీదేవికి తానే అతిలోక సుందరి అనే కించిత్ గర్వభావమును తొలగించుటకు కూడా మోహిని అవతారము శ్రీమన్నారాయణుడు ధరించారని ఒక కథ. మరియు ఆ సందర్భమున శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని రూపలావణ్యమునకు సౌందర్యమునకు ముగ్ధుడై పార్వతీపతి అయిన పరమేశ్వరుడు మోహావేశము కలుగగా ఆ భగవంతుని యొక్క జ్ఞాననేత్రమున అయ్యప్ప స్వామి జన్మించెను. దేవాది దేవతల సంకల్పము అకారణములు కావు కదా. అయ్యప్ప దేవుని జన్మము కూడా మహిషాసురుని సోదరి అయిన మహిషియను అసురుని సంహారము అవసరమైంది. ఆ విధంగా అవతరించిన అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి కేరళలోని శబరిమలలో వెలసి భక్తులని రక్షిస్తున్నారు. ఈ స్థలమునకు మోముర్ అని పేరు కలుగుటకు కారణము శ్రీమన్నారాయణుని మోహిని అవతారమే. మేఘములలో నల్లనివి మాత్రమే వర్షించి జగత్తుకు ధాన్యములను, ఔషధులను పండించినట్లుగా చేస్తాయి. అందుకే ఇచ్చటి పెరుమాళ్లను కాలమేఘ పెరుమాళ్ అని భక్తులు కొలుస్తారు. కాంచీపురములో వెలసిన వరదరాజ పెరుమాళ్ వలె ఇక్కడ స్వామివారు కూడా నిలబడి భక్తులకు దర్శనమిస్తారు. గరుడ మండపమున కోదండరామ, సీతా లక్ష్మణ సన్నిధి మరియు రతీ మన్మధుల సన్నిధి శోభాయమానంగా ఉంటుంది. ఇచ్చట శ్రీమన్నారాయణుడు 7 సేనమూర్తి భంగిమలో దర్శనమిస్తున్నాడు. అవి భోగ, వీర, స్థల, ఆనంద, బాల, ఉత్థాన మరియు ప్రధాన శరణమూర్తులు. ప్రధాన సేనమూర్తి ఆదిశేషునిపై శ్రీ మహాలక్ష్మి, భూదేవి పాదములు సేవించుచుండగా దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది. కాలమేఘ పెరుమాళ్ స్వామివారి యొక్క ఎడమ చేతిలో గద ధరించి కుడి చేతి వరదముద్రతో శ్రీదేవి, భూదేవి దేవేరులు ఇరుపక్కలా ఉండగా దివ్యమైన రీతిలో నిలచియుండి దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 16 చేతులతో చక్రతాళ్వార్ ఉండటం మరియు ప్రతి చేయి వేరే వేరే ఆయుధాలని కలిగి ఉండటం.
శంఖచక్రాలతో ధరించినటువంటి నరసింహస్వామి కూడా ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తారు. శ్రీ కాలమేఘ పెరుమాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.